ఆ పొయ్యిలో ఉండే కట్టెలు ఎక్కడి నుంచి అంటే శవం కాలిన తర్వాత చూస్తున్నారు కదా, అవతలి ఒడ్డు నుంచి శవాల్ని పడవల్లో కూడా తీసుకుని వస్తున్నారు. చిన్న సెగ కాదు బ్రో, స్టార్ట్ అయిపోయింది కదా. నమస్తే అమిగోస్, మహాశ్మశానం మణికర్ణిక ఘాట్ నుంచి స్వాగతం సుస్వాగతం. ఇదే అమిగోస్ మహాశ్మశానం మణికర్ణిక. ఇదే చూడండి అమిగోస్, దిస్ ఈజ్ ద ప్లేస్ అమిగోస్. ఇది బ్రో ప్లేస్ అంటే. ప్రతి ఒక్కరు అమిగోస్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అంటారు బ్రో ఏం ప్లేస్ అని. ఇది అలాంటి ప్లేస్ అమిగోస్. ఇది ఒక్కసారి కమ్ టు మణికర్ణిక అమిగోస్. ఇది మహాశ్మశానం బ్రో. ఇది మనం చూసుంటాం శ్మశానాలు చాలా, ప్రతి పల్లెలో ఉంటుంది, ప్రతి టౌన్లో ఉంటుంది, ప్రతి సిటీలో ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది మీకు శ్మశానం. కానీ మహాశ్మశానం మాత్రం కేవలం కాశీలోనే ఉంటుంది. దాని పేరు మహాశ్మశాన్ మణికర్ణిక. కనిపిస్తుంది కదా మిగోస్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా మిగోస్ మణికర్ణికలో బాడీస్ అయితే బర్న్ అవుతూనే ఉంటాయి. 24/7 మిగోస్ 365 days శవదహనం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఇటు పక్క చూసుకున్న మనకైతే మణికర్ణిక ఘాట్లో కట్టెలు అయితే కనిపిస్తాయి. చాలా చాలా ఓల్డ్ టెంపుల్స్ అమిగోస్. కట్టెలు ఎటు పక్క చూస్తున్న కట్టెలే. ఎదురుగా అయితే గంగా నది. పడవలు ఎప్పుడైనా పోతూ ఉంటాయి బ్రో. ఇక్కడ మీకు ఒక చితి ఉంది. 24 గంటలు 365 రోజులు. అవునా మీకు 24 hours 365 days. ఇలాగా ఎన్ని సంవత్సరాల నుంచి మండుతుందో తెలియదు అమిగోస్. కానీ ప్రెజెంట్ ఇప్పటికి కూడా ఆ చితి అలానే మండుతూ ఉంది. ఆ చితిని అయితే మీకు చూపిస్తాను అమిగోస్. ఇప్పుడు దాన్నే ఎటర్నల్ ఫైర్ అంటారు అమిగోస్. ఎటర్నల్ అంటే ఎల్లప్పుడు అని. ओ बोला बाबा, इधर सी मणिकर्णिका में आप कितना साल से काम कर रहा है? यहाँ हमको 35 साल हो गया. 35 साल हो गया बराबर पक्का? एकदम पक्का. हाँ, इतना बड़ा ये है, इतना ही बार इनके ही सर्च के लुंगा में हम आए रहे. हाँ तब से हैं हाँ. यहाँ. और ये मणिकर्णिका पर आप क्या क्या काम किया? अरे यही लकड़ी तोड़ना है, धोना है, और क्या काम करेंगे. हाँ, सिर्फ लकड़ी बेचते हाँ, हैं. लकड़ी हम बेचते हैं अपने हाँ मालिक के दुकान में. हाँ संदेश सिंह अरुण सिंह. हाँ हाँ, तो वही लकड़ी दुकान पर हम बेचते हैं. हाँ. हाँ, और क्या करेंगे. అమిగోస్ చూస్తున్నారు కదా అమిగోస్, ఈ పెద్ద ఆయన పేరు వచ్చి బోలాభయ్య, నా ఫ్రెండ్ అమిగోస్ మణికర్ణిక ఘాట్లో. ఈయన ఈ మణికర్ణిక ఘాట్లో 35 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఏం చేస్తా అంటే కట్టెలు అమ్ముతాడు అమిగోస్. ఇక్కడ ఈ శవాలను తీసుకొని వస్తారు కదా, ఆ శవాలను తగలబెట్టడానికి ఖచ్చితంగా కట్టెలు కావాలి. ఇక్కడ కట్టెలను అయితే అమ్ముతారు. కట్టెలు కొట్లు ఉంటాయి ఇక్కడ, కట్టెల దుకాణాలు. అమిగోస్ ఒక నోట్ అమిగోస్, ఇక్కడ కట్టెలను వచ్చి కేజీల్లో అమ్మరు, టన్స్లో అమ్మరు, క్వింటాల్స్లో అమ్మరు. ఇక్కడ కట్టెలను వచ్చి కేవలం మాన్స్లో అమ్ముతారు. ఒక మాన్ వచ్చి बोला भैया एक मान कितना केजी है? 40. हाँ 40 किलो एक मन. हाँ
एक मन का 40 किलो है। हाँ, ఒక మాన్ వచ్చి 40 కేజీలు అమిగోస్. हाँ, बोला भैया और कम से कम एक मुर्गा जलाने का कितना मन चाहिए? कम से कम 5 मन। कम दो से कुं- कम 5 पा- 2 कुंटल लकड़ी चाहिए। हाँ हाँ, वही 2 कुंटल लकड़ी जो रहेगा ना 5 मन, हाँ तो मुर्गा अपना जल जाएगा। जलने में कोई दिक्कत नहीं है। हाँ हाँ, అమిగోస్ ఇక్కడ వచ్చి సుమారుగా మనిషి పూర్తిగా కాలడానికి 5 మాన్లు కట్లయితే కావాలి. 5 మాన్లు వచ్చి 5 into 4 20 200 కేజీస్ అమిగోస్. 200 కేజీల కట్లు మినిమం కావాలి. ఇంకా 5 मन 7 मन 9 मन 11 मन అట్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. సింపుల్ అమిగోస్. 1 man ఈక్వల్ టు 40 కేజీ. 1 into 40 2 into 40 3 into 40 అది చూడండి అమిగోస్. గంగా నది ఒడ్డున మణికర్ణిక ఘాట్లో 35 సంవత్సరాల నుంచి పని చేస్తా అంటే చిన్న మాటలా. ఆయన జన్మ ధన్యం అయిపోయింది బ్రో ఇక్కడ. డైరెక్ట్గా అక్కడికి పోయి తీసుకుంటాం. ఎట్టుంది చూడు బ్రో ప్లేస్ అసలు. ఇది చూస్తుంటేనే అసలు ఆ వైబ్స్ అయితే వేరేగా ఉన్నాయి. ఏం పర్లేదు బ్రో మనకి అసలు. ఇక్కడ వాటర్ పర్లేదు, ఫుడ్ పర్లేదు, ఏం పర్లేదు మనకి. జస్ట్ ఈ గాలి పీల్చుకొని బతికేవచ్చు. ఇదే మహాశ్మశానం మణికర్ణిక, ద ప్లేస్ విచ్ కనెక్ట్స్ బర్త్ అండ్ డెత్ టుగెదర్. ఎందుకంటే అమిగోస్, డెత్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్. అందుకే చెప్తారు కదా, మణికర్ణిక ఈజ్ ద ప్లేస్ విచ్ కనెక్ట్స్ డెత్ అండ్ బర్త్ టుగెదర్. ఇక్కడ చూస్తున్నారు కదా అమిగోస్, ఆలు కూర, ఉల్లగడ్డ కూర అమిగోస్. అన్నట్టు ఈ మహాశ్మశానంలో ఎలా వండుకుంటారంటే అమిగోస్, కనిపిస్తుంది కదా ఆ పొయ్యిలో ఉండే కట్లు ఎక్కడి నుంచి అంటే శవం కాలిన తర్వాత ఉంటాయి కదా అమిగోస్ కట్లు, ఆ కట్టెలతో అయితే ఇక్కడ భోజనం అయితే చేసుకుంటారు. Near the masan, bola making the fruit. Food. Anna, what is the name of that food? Matar, gobi, aloo, टमाटर. इंडियन फूड. दाल, सब्जी, चावल, चपाती. इंडियन फूड. देसी इंडियन फूड. टाइम फूड फ्रॉम गोबी, इंडियन वेजिटेरियन. ఓకే అన్న. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది బ్రో. ఇంకా మనం కాసేపట్లో భోజనం అయితే తినబోతున్నాం. లోకల్ భోజనం బ్రో, లోకల్ మణికర్ణిక ఫుడ్ ఇన్ ద ఎటర్నల్ ఫైర్. When you eat, all the bad carbon finish. వాట్ అన్నా? That is the fruit who the eat about this fruit, because somebody he had the problem in the body and he carbon the inside can go to finish. సచ్ మే? Yes, this is true. దిస్ ఇస్ ట్రూత్. అమిగోస్ నిజంగా మాత్రం ఇది నిజంగా ఇది మాత్రం వినడానికే చాలా షాకింగ్ న్యూస్ అమిగోస్.
ఇక్కడ ఆ కట్టెల్లో చేసుకొని తింటారు కదా ఆ భోజనం, ఆ భోజనం తిండే అంట బికాస్ మన లోపల ఉండే కార్బన్ కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ అయితే మాయమైపోతాయంట. కార్బన్ ఫినిష్ Carbon finish, అండ్ గుడ్ హెల్త్. good health. మహాశ్మశానం మణికర్ణికలో చేసిన ఫుడ్ అయితే తింటున్నాం బ్రో మనం ఇప్పుడు. బాటి లోకల్ ఫుడ్ బికాస్ ఇది రొట్టెతో చేస్తారు. బాటి ఉల్లగడ్డ కూర. నేను నాతో పాటు ఉల్లగడ్డ కూర. పవన్ బ్రో. ఉల్లగడ్డ బ్రో. ఓ ఆలుగడ్డ అంటే ఉల్లగడ్డ కదా. అదే మా తెలంగాణలో ఆలు అంటారు, మేము ఉల్లగడ్డ అంటాం. మీరు ఉల్లగడ్డ అంటారు. తాగేది.